టమోటా రైతాంగం ఎక్కువ ఉంటారు, ఎక్కువ పండిస్తారు. ఒకప్పుడు 100 రూపాయలు అమ్ముతుంది, ఒక్కొక్కప్పుడు రూపాయి కూడా అమ్మదు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, గిట్టుబాటు ధర ఇప్పిస్తా, రైతును రాజుగా చేసే బాధ్యత తీసుకుంటా. మళ్ళీ హామీ ఇస్తున్నా, అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ పెడతాం, టమోటా ప్రాసెసింగ్ యూనిట్స్ పెడతాం. టమోటా రైతుని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అన్నదాత కింద ఇచ్చి రైతును ఆదుకునే బాధ్యత నాది. మళ్ళా డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, మళ్ళీ దీనికి ప్రాధాన్యత పెడతాం. రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చేసి ప్రపంచానికి కేంద్రంగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. తమ్ముళ్ళు 1 మినిట్. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మంత్రులు ఉన్నారు. ఎవడైనా మంచి మంత్రి ఉన్నాడా తమ్ముళ్ళు? మంత్రి అంటే విలువలు ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే ఈ జిల్లాలో టూరిజం మంత్రి ఉంది. ఆ టూరిజం మంత్రిని చూస్తే వాళ్ళ కార్యకర్తల దగ్గర నామినేటెడ్ పదవిలో డబ్బులు తీసుకున్నారంటే వీళ్ళ మంత్రులా అని అడుగుతున్నా మిమ్మల్ని. తమిళలో ఇక్కడ పాపాల పెద్దిరెడ్డి ఉన్నాడు. ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి. చెప్పండి, ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేలు పైకెత్తండి. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు, అన్నం తింటా లేదు, ఏమైతే ఇసుకే